తారకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం విలాసితే భదేచకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. మార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం. నా బాల్యమంతా కూడా పల్లెటూళ్ళలో 4 చెట్ల కింద జరిగిపోయింది. 4th క్లాస్ వరకు ఒక వెలగ చెట్టు, ఒక వేప చెట్టు, తర్వాత ఒక చింత చెట్టు, తర్వాత ఒక పందిరి. ఆ 4 ఏళ్ల లోపల ఊళ్ళో ఎగురుతూ దునుకుతూ 4 క్లాసులు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్ 6th ఇయర్ లోపల డైరెక్ట్ 4th క్లాస్లో అడ్మిట్ చేస్తారు. తీసుకెళ్ళి 4th క్లాస్లో అడ్మిట్ చేస్తే 6 నెలల వరకు అన్నింటిలో 0 వచ్చాయి. ఆ స్కూల్ వాళ్ళు వీడికి చదువు రాదని పంపించేస్తారు. తర్వాత మళ్ళీ ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేరాను. నాలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం సిగ్గు బిడియం పోయి కొంచెం దారిలో పడ్డా ఉన్నాం. ఆ తర్వాత చదువుకోవడం లైన్లో పడటానికి దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఎప్పుడు పొలాలమ్ముంటే ఎగురుతూ ఉండేవాళ్ళం. చదువు సంధ్య ఇవేం లేదు. మా అమ్మ ఇక్కడ ఉంటే వీడు చెడిపోతాడు, చదువు రాదని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గర చేర్పించి వచ్చింది. అట్లా క్లాస్కో కూర్చోప్పున వికారాబాద్లో 1 సంవత్సరం, విజయవాడలో 1 సంవత్సరం, తెనాల్లో 1 సంవత్సరం, తర్వాత చివరికి వరంగల్ వచ్చాము. ఇక్కడ కంటిన్యూ అయిపోయాను. నేను కేఎంసీలో చదివాను. మహబూబీ హై స్కూల్ నా హై స్కూల్. ముఖ్యంగా కాలేజీలో చేరేటప్పుడు మాకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. మీరు డాక్టర్ ఎందుకు అవుదాం అనుకుంటాం. అప్పుడు మా ఊరు వెళ్ళిపోతాను డాక్టర్ అయిన తర్వాత. ఆ ఎస్ఏ రైటింగ్లో నేనే ఫస్ట్ వచ్చాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. టీచర్ పిలిచి ఏ స్కూల్లో చదివాన్నాడు. ఏ మీడియం అంటే తెలుగు మీడియం అన్నాడు. చాలా బాగా రాసేవాడు. రాస్తాం కానీ చదవడం మాట్లాడటం కొంచెం కష్టం మేడం. ఐ కెన్ రైట్ బట్ ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. అలా మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది అన్నమాట. తర్వాత పీజీలో సీట్ వచ్చింది. ఆడుతూ పాడుతూ రాస్తే ఆ పీజీ పల్లెటూరుకు పోవాలనేటువంటి ఒక బలమైనటువంటి దుగ్ధ లోపల ఎక్కడ కుదురుగా ఉండనే లేదు. సరే 1.5 year చేసిన తర్వాత ఇది మనకు ఊరికి పోతే ఉపయోగపడేది కాదు కదా, ఈఎన్టీలో చేరాను. ఈఎన్టీ వదిలేసేసి పల్లెటూరుకి వెళ్ళిపోయాను. అక్కడ ఉద్దేశం ఏంటి, మాకు చాలా ల్యాండ్స్ ఉండేవి. వాటి నుంచి వచ్చే ఆదాయం ఏమో మనం బతకడానికి సరిపోతుంది, వైద్యం మొత్తం ఫ్రీగా చేద్దామని బయలుదేరాము. అక్కడ కనీసం నాకు పొలం వైపు వెళ్ళి చూడడానికి కూడా కుదరలేదు. సో అట్లా ఫెయిల్ అయిపోయింది. అది 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే 50,000 అప్పు అయిందనమాట.
1984 to 89 5 years ప్రాక్టీస్ చేస్తే 50,000 అప్పయింది. సో ఎవరో ఫ్రెండ్ ఉండి ఇక్కడ ఉంటే చెడిపోతావు, నువ్వు కొంచెం దూరం ఉంటే బాగుంటుంది ఉన్నూళ్ళలో కంటే అని బయటికి పట్టుకొచ్చి 8.5లో పెట్టారు. సో అక్కడ సెటిల్ అయిపోయాను. మొదట్లో చాలా ఏళ్ళు 5 రూపాయలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రీసెంట్గా కూడా ఒక డిఎంఎండ్ వచ్చి మీ ఫీజు ఎంత అని 20 రూపీస్ తీసుకుంటాను. 20 రూపాయలు మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? నాకేం మందు ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు, ఎంత వచ్చినా కూడా మిగిలిపోతాయి, అందులోనే మిగులుతాను. మాకు 70 కిలోమీటర్ల రేడియస్ నుంచి పేషెంట్స్ వస్తారు. ఇంకా మా అవుటర్ రింగ్ రోడ్ 150 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 5 years అట్లా అయిపోయాయి. తర్వాత మాకు ఇక్కడంతా వేదికను అలంకరించినటువంటి మహామహులందరూ వీళ్ళతోటి గోపిచంద్ నా గురించి బాగా ఎక్కువ చెప్పారు. అంత గొప్ప అండి ఏం కాదు. నేను సాదాసీదా మనిషిని, సింపుల్గా ఉంటాను, సింపుల్గా ఆలోచిస్తాను, అత్యంత సరళంగా జీవిస్తాను. వివేకానందుడి ఒక కోట్ నాకు బాగా ఇష్టమైంది. సరళత స్వజీవనే చింతనే సదోచ్ఛత. ఉన్నతంగా ఆలోచించండి, అత్యంత సాధారణంగా జీవించండి. సో ఇది మనం ఒక్కళ్ళు అనుకుంటే అయ్యేది కాదు. మా ఆవిడ నాకంటే ఇంకా సింపుల్. ఇక్కడ చెప్పండి, 10 రూపాయలు సంసారం చేయమంటే చేసేస్తుంది, పావులాలో చేయమన్నా చేస్తుంది. అప్పుడప్పుడు అందరూ ఎప్పుడైనా స్టేజ్ల మీద చేస్తే మీ గొప్పతనం ఏముంది, ఆ మేడం గొప్పతనం, మీతో ఇన్ని రోజులు ఈ అడవిలో ఉన్నదంటే ఆమె మూలానే మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఇంత పేరు మీకు వచ్చిందని. మీకు ఇట్స్ రియల్లీ ట్రూ. భాగస్వామి సహకారం లేకుండా మనం ఏమీ చేయలేము. తర్వాత ఇప్పుడు మనము సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాము. ఈ ధర్మాన్ని కూడా కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ధర్మం మారదు కానీ నీతులు ఇట్లాంటివి మారిపోతూ ఉంటాయి. దాన్ని కొంచెం రిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ధర్మంలో చాలా మంచి ఉంది, కానీ దాంతోపాటు చెడు కూడా ఉంది. దాన్ని పరిష్కరిస్తే ఇంకా ఇది బాగా వేగంగా ముందుకు పోవడానికి బాగుంటుంది. ఇది అంతా కూడా మంచి గురువుల వల్లనే అవుతుంది. మన సమాజం అంతా కూడా గురువులతోటే ఒక ఉన్నతమైనటువంటి సంస్కృతి డెవలప్ అయింది మనకి. ఆ రకంగా మిమ్మల్ని అందరినీ ఈ గురు పరంపర, ఏది చెప్పినా ఒక గురు పరంపర అంటారు, అది గురువుల నుంచి ఒక తరం నుంచి ఒక తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. మనది వసుదైక భావన, వసుదైక కుటుంబం. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భావన నుంచి ఇప్పుడు మనం న్యూక్లియర్ కుటుంబం స్థాయికి దిగజారాం. న్యూక్లియర్ కుటుంబం అంటే నేను, నా పెళ్ళాము, ఒక పిల్లో 2 పిల్లలు, ఆ నలుగురికి పంచాయతీలు వస్తే 2 అవుతారు, 2 మొగుడు పెళ్ళాలు పంచాయతీలు వస్తే ఎవరికి వాళ్ళు ఉంటారు. వివేకానంద స్వామి దేశం గురించి ఎప్పుడూ మాట్లాడుతూ భారతీయులకు ఒక చెడ్డ గుణం ఉంది, ఏ 2 కూడా కలిసి పని చేయలేరు అని చెప్తుంది. అది మనకి చాలా మన వెనుకబాటుకు కారణమైనటువంటి లక్షణం. వేరే ఏ దేశాల్లో చూసినా కూడా వాళ్ళు చక్కగా గ్రూప్గా సక్సెస్ అవుతారు, మన వాళ్ళు గ్రూప్గా ఫెయిల్యూర్ అవుతారు. ఒకడినొకడు నమ్మడు, ఒకడితో ఒకడు కలిసి పనిచేయడు. కలవడం అనేది మనకి చాలా కష్టమైన పని. దీన్ని అధిగమిస్తే తప్ప మనం ప్రపంచ స్థాయి సమాజాన్ని నిర్మించలేము. అది నేను బాగా నమ్మేటువంటి ఒక నిజం. అది తర్వాత సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడ్పడవే అంటారు గోపిచంద్ చెప్తుండేది. అందరూ కూడా మనము అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలంట. నేను ఒక్కనే బాగుండాలి, ప్రపంచం అంతా నా వెనుక ఉండాలంట. దాని నుంచి మనము అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఒక ఓడలో 1000 మంది ప్రయాణికులు నేను ఒక్కడే బాగుంటాం అనేది కుదిరేది కాదు. అది చిన్న చిల్లు పడితే దాన్ని అందరూ కలిసి పూడ్చుకోవాల్సి వస్తుంది. సో మనకున్నటువంటి బలహీనతలు, మనకి చాలా బలం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి లేనిదల్లా కలిసి పనిచేయలేకపోవటం. మనకున్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు, భాషలు, వేషాలు, ప్రాంతాలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. కానీ భిన్నత్వంలో ఏకత్వం, ఇది మన గొప్పతనం. ఇది కానీ దీన్ని ఇంకా బాగా చేయొచ్చు. నాకు బాగా నచ్చిన పోయం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన
వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అది తెలుగులో చెప్తాను. ఎప్పుడో ఆయన 150 సంవత్సరాల కింద రాస్తుంటారు దాన్ని, కానీ ఇప్పటికి కూడా అది ఎప్పటికీ వర్తిస్తుంది. అది కొన్ని సత్యాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ఎక్కడ మనుషులు భయం లేకుండా తలెత్తుకొని తిరుగుతారో, ఎక్కడ సమాజం కులాల పేరు మీదో మతాల పేరు మీదో ముక్కలైపోదో, ఎక్కడ జ్ఞానము మూఢత్వం అనేటువంటి ఎడారిలో కొట్టుకొని పోదో, అట్లాంటి సమాజంలోకి, అట్లాంటి ఉదయంలోకి నా దేశాన్ని తీసుకెళ్ళి దేవుడా అని చెప్తారు. ఇది అందరూ కూడా రోజు చదువుకోవాల్సిన పోయం. ఇది మన ఎదుటివాడి లోపల స్వామి వివేకానంద చెప్పే వాడిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడు, వాడిలో ఉన్న టాలెంట్స్ని చూడు, చెడ్డ లక్షణాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మంచి వాటిని మాత్రమే వాడుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. మనం కలవలేకపోవడానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. మనం ఈ లక్షణాన్ని కనుక పాటించగలిగితే మంచి వసుదైక కుటుంబ భావనని వ్యాప్తి చేసే దిశలో మన దేశాన్ని తీసుకెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఇంకా ఇట్లా మాట్లాడుతూ పోతే తెల్లారుతుంది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మర్చిపోయాను నేను నా పెళ్ళి మా మామగారికి ఒకరోజు ముందు నోటీస్ పంపించాను. నేను పెళ్ళి చేసుకుంటాను అరేంజ్ చేయమని. ఆయన కాలేజ్ స్కూలు మొత్తానికి నోటీస్ పంపించి మా అమ్మాయి పెళ్ళి రేపు సాయంత్రం అందరు రండి అని చెప్పి ఆ స్టేజ్ మీద 1 గంటలో పెళ్ళి అయిపోయింది. కానీ ఈరోజు నాకు ఈ స్టేజ్ అంతా మేళతాళాలు అన్నీ చూస్తే అది కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అనిపిస్తుంది. అప్పుడు మేళాలు లేవు, తాళాలు లేవు, ఏమీ లేవండి. ఇంకా కాలం చాలా టైం అయిపోయింది కదా, మిగతా పెద్దలు మాట్లాడతారు. అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన దొరికేదే కొంచెం టైము, నేను ఆయన టైం చూసుకొని ఫోన్ చేస్తూ ఉంటాను ఆయనకి. నేను పొద్దున పూట అయితే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, 1 గంట. అక్కడికి ఫోన్ వెళ్ళినా కూడా ఆయనకి ఆ టైంలో అయితే ఉన్నారని ఇస్తుంది. ఆయన స్పిరిచువల్గా హయ్యెస్ట్ దాంట్లో ఉన్నారు. డాక్టర్గా పేషెంట్స్కి ఇచ్చేదే కాకుండా కుటుంబ సభ్యులకి ఆయన ఇచ్చే టైము, అందరినీ కుటుంబ సభ్యుల్లాగా ప్రేమించేది వసుదైక కుటుంబం అని అన్నారు. ఒక గొప్ప మహానుభావుడు మాట్లాడినట్టుగా ఉంది ఆయన స్పీచ్. ఆయనకి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారిని ఎన్నో రెట్లు వారికి మా ఇది తెలియజేస్తున్నాం. ఇప్పుడు బోంపల్లి సుధీర్రావు గారిని మన సభను ఉద్దేశించి, మన కుటుంబాన్ని ఉద్దేశించి వారి స్పందనను కూడా, వారికి జరిగిన సన్మానానికి సంబంధించిన స్పందనని, వారి జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని అన్నిటినీ కలిపి 2 నిమిషాల్లో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోపీచంద్ గారు మా ఇంట్లో ఒక బంధువులాగా ఎప్పుడూ ప్రతి ప్రోగ్రాంకి వచ్చేవారు. గురువుగారిని నేను పరిచయం అయిన కొత్తలో గోపీచంద్ సార్ రెగ్యులర్గా గురువుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళేవారు. కాబట్టి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అభినందనలు. అంటే వాళ్ళని అందరినీ కూడా, ప్రతి వాళ్ళను, ఏం తెలియని వాళ్ళని కూడా గురువుగారి దగ్గర చేర్చేవాళ్ళు. కానీ గురువుగారి దగ్గర నేర్చుకునేది నా వరకు పర్సనల్గా ఏంటంటే, క్లాసికల్ డ్యాన్స్ అనే ఒక వర్డ్కి దాని వెనకాల నాట్యశాస్త్రం అంటే బుక్స్ చదవాలి, సంగీతం నేర్చుకోవాలి, సాహిత్యం గురించి తెలుసుకోవాలి, ఎమినెంట్ ఆర్టిస్టుల గురించి కనుక్కోవాలి అని అంటే, ఇదే వేదిక మీద మొన్నటి వరకు పద్మభూషణ్ వచ్చిన డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారికి ఈ మధ్యనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇదే స్టేజ్ మీద గురువుగారు ఎదురుగా 3 గంటలు ప్రోగ్రాం చేసింది ఆవిడ. అయితే అలాంటి ఆర్టిస్టు రోజు భగవంతుడితో మాట్లాడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమెనే స్క్రిప్ట్ రాస్తుంది, ఆమెనే స్క్రిప్ట్కి ట్యూన్ చేస్తుంది, ఆమెనే డాన్స్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు వరల్డ్ అంతా ఉండే దాంట్లో ఒక రేర్ ఒక పర్సన్. అలాంటి వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలన్న ఒక తపనతోటి ఇక్కడ తెలంగాణలో నేను డాన్స్ నేర్చుకునే టైంలో, మీకు ఎక్కువ బోర్ కొట్టించొద్దు, నేను డాన్స్ నేర్చుకునే టైంలో వీధిలో నడుచుకుంటూ వెళ్తే నన్ను ఒకలాగా చూసేవాళ్ళు, నేను ఇబ్బంది పడేది. కానీ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేద్దాం అనేటప్పటికల్లా ఎంకరేజ్మెంట్ లేదు. తీరా స్టేజ్ ఎక్కే వరకు కూడా నన్ను గ్యారెంటీగా స్టేజ్ ఎక్కుతా అనేది నమ్మకం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అసలే లేదు. అలాంటి టైంలో నాకు ఆ వేదన, తపన ఉండేది.
భగవంతుడు ఎక్కడో ఒక చిన్న అదృష్టం ఏంటంటే ఈ శరీరం ఇంత పెద్ద హైట్ ఉండేసరికి నేను లెజెండరీ పర్సన్స్ అందరితోని హీరోగా విలన్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని వేయగలిగిన అది నా అదృష్టం. అది కృష్ణుడు అనుకోండి, శివుడు అనుకోండి, లేకపోతే మహిషాసురుడు అనుకోండి, ఏదైనా. ఆఖరికి మొన్న ఒక అవకాశం వచ్చింది. మంజు భార్గవ్ గారు నాకు ఫోన్ చేసి రామానుజుల వారిది ఒక క్యారెక్టర్ ఉంది సుధీర్, నువ్వు చేయాలి అని అంటే, నేను అసలు రామానుజుల విగ్రహమే చూడలేదు. అదృష్టం, నేను ఖచ్చితంగా చేస్తా అండి అన్న. ఆ ఒక్క క్యారెక్టర్ వేసుకునేసరికి నేను ఒకలాగా వైబ్రేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు, పక్కన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. గవర్నర్ బిల్డింగ్లో ఇదే ఉగాది రోజు కృష్ణకాంత్ గవర్నర్ గారి బిల్డింగ్లో నేను శివుడు, హేమమాలిని పార్వతిగా చేసింది. ఎల్లా వెంకటేశ్వరరావు అంటే ఇప్పుడు పద్మశ్రీ, చాలా మీస్ట్రో. ఆయన మృదంగం కింద కూర్చొని వాయించేట ఆయన మెడకు మృదంగం వేసుకొని మృదంగం వాయించేటప్పుడు నేను శివుడుగా చేసిన. కానీ మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. రాష్ట్రపతి భవన్లో నేను అక్కడికి నటువంగం చేయడానికి వెళ్ళేటప్పటికల్లా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి. ఆర్టిస్ట్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎన్నో ఉన్నాయి. బోల్డ్ అనే కంట్రీస్లో నేను పర్ఫామ్ చేయడం కంటే నా అదృష్టం బాగుండి నేను చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్నా. సంగీతంతో పాటు నటువంగం చేసేది. ఆ అదృష్టంతో చాలా కంట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను రిప్రజెంట్ చేసి బోల్డ్ అనే కంట్రీస్ తిరిగిన. ఇవన్నిటికంటే ఆనందం ఏంటంటే నేను హైదరాబాద్కి రోజు ఇక్కడి నుంచి పొద్దున భాగ్యనగర్కి, సాయంత్రం శాతవాహనకి రిటర్న్ అయ్యేది. తెలుగు యూనివర్సిటీలో BA MA 5 సంవత్సరాలు నేర్చుకున్నా. రోజు రన్నింగ్ ట్రైను, మళ్ళీ రన్నింగ్ ట్రైను. ఒకవేళ కింద పడితే బతుకు బస్ స్టాండ్ అయ్యేది. చెప్తున్నా, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నాయి. ఆ యూనివర్సిటీకి ఈ రోజు వరకు కూడా అది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో సౌత్ జోన్ చెన్నైలో జరిగిన కాంపిటీషన్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, అప్పుడు ఆంధ్ర 2 రాష్ట్రాలు కలిసి ఉండేది. సౌత్ జోన్లో నాకు ఫస్ట్ వచ్చింది. మళ్ళీ నేషనల్స్లో బిర్లా ఇన్స్టిట్యూట్ రాంచీలో సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అన్ని స్టైల్స్ మీద నాకు ఫస్ట్ వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నాకు ఎన్నో ఉన్నాయి. అంటే వాటిని నేను అన్నీ ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకొని పొద్దున్న లేస్తే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చొప్పించి పబ్లిక్ నన్ను చూడండి అని హైలైట్ చేసుకునే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్. కానీ ఎక్కడో ఒక చిన్న బాధ ఏంటంటే ఈ వరంగల్లోనే ఉండి పిల్లల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అవార్డు మా పిల్లలకు వచ్చిందండి. ఈ వరంగల్ పిల్లలకే వచ్చింది ప్రతి అవార్డు. అది బాలరత్న కానీ, బాలశ్రీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డు కానీ, ఆఖరికి మొన్నటికి లక్ష్మీప్రియ పెండ్యాలదైతే అది ఒక అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే కళా ఉత్సవం అంటే కాంపిటీషన్ ఒక మండలంలో సెలెక్ట్ అవుతారండి. మండలం నుంచి జిల్లాకి సెలెక్ట్ అవుతారు. జిల్లా నుంచి నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తారు. నేషనల్స్కి రిప్రజెంట్ చేసేటప్పటికల్లా ఒక పిల్ల స్వంతంగా వెళ్ళి, అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే డాన్స్ చేయాలంటే విజువల్గా కనిపించాలంటే జడ వేసుకొని, నగలు పెట్టుకొని, పూలు పెట్టుకొని, కాస్ట్యూమ్ వేసుకోవాలంటే, మేకప్ వేసుకోవాలంటే అంత ఈజీ కాదు. తను వెళ్ళి అక్కడ ఏ రాష్ట్రం భువనేశ్వర్లో తను ఓన్గా మేకప్ వేసుకొని 3 లెజెండరీ పర్సన్స్ ముందు తన ఇంటర్వ్యూలో వైవా ఫేస్ చేసి డాన్స్ చేస్తే తనకు అక్కడ నేషనల్స్లో ఫస్ట్ వచ్చింది. అంతకుముందుకి 2 పిల్లలు అదే కంటిన్యూగా 2 years బ్యాక్ మా స్టూడెంట్స్కే వచ్చింది. తనకు ఫస్ట్ ప్రైజ్ రాగానే నరేంద్ర మోదీ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, పరీక్ష పే చర్చ అని. దాంట్లో మీరందరు ఫస్ట్ ప్రైజ్ వచ్చే పిల్లలందరూ నా దగ్గరికి ఢిల్లీకి వస్తారని అన్నారు. అది ఇంకొక అదృష్టం ఎక్కడ కలిగిందంటే ఈ పిల్ల చేసినప్పుడే మోదీ గారు వచ్చి చూసిండు డాన్స్. ఆ డాన్స్ చూడడం 2 minutes ఈ పిల్లతోని ఫోటో దిగిండు. ఆ ఫోటో దిగడంలో కూడా ఎంత అంటే ఈ పిల్ల ఏ జన్మల్లో పుణ్యం చేసుకుంది. నేను అంత పుణ్యం చేసుకున్నానో లేదో తెలియదు, కానీ ఆ అవార్డు, ఆ ప్రైజ్, ఆ ఫోటో దిగినందుకు ప్రైమ్ మినిస్టర్ పేషీలో ఈ అమ్మాయి ఫోటో నరేంద్ర మోదీ గారితో ఉంది. అది కంటిన్యూగా 1 year జరుగుతూనే ఉన్నది. ఆ ఫోటో చూస్తూనే ఉన్నారు. ఈ లోపల బాల పురస్కార్ అవార్డు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ రాగానే వాళ్ళ నాన్న, నేను అందరం ఒక రకంగా డమ్మీలమే. సరిగ్గా మేము దాని టైంకి ఇట్లా స్పందన లేదు మా లోపల. ఎవరో చెప్తే అది విని వెంటనే అమ్మాయి అప్లై చేసింది. చేయగానే అదృష్టం ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్లో ఈ అమ్మాయికి ఒక్కదానికే వచ్చిందండి అవార్డు. వచ్చింది.
ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా 22nd రోజు రాష్ట్రపతితో తీసుకుంది, 23rd రోజు ప్రైమ్ మినిస్టర్ పేషీలో తనతో పాటు నేను కూడా వెళ్తే 50 నిమిషాలు ఇంటరాక్షన్ జరిగింది మాకు. 50 మినిట్స్లో పిల్లలు ఎవ్వరికి వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. అందులో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతూ ఒక అబ్బాయి అన్నాడు, వాడు డార్జిలింగ్ నుంచి వచ్చిన వాడు అన్నాడు, సార్ మీకు ఇండియన్ క్లాసికల్ డాన్స్ మ్యూజిక్లో మీకు ఏదంటే ఇష్టం అంటే, ఇది పర్సనల్గా ఉన్న మాట కదా, బయటికి పోయి పొరపాటున ఏం చెప్పొద్దు, నాకు సంతూర్ శివశర్మ గారిది అంటే కచేరీ చాలా ఇష్టం, నేను పడుకునే ముందు ఒక 40 నిమిషాలు అట్లా వింటా, ఇది నీ మనసులోనే పెట్టుకోగాని బయటికి పోయి చెప్పకు నాయన, లేకపోతే సంగీతం అంటే ఎవరిదో ఇష్టం లేదని అని అంటారు, అట్లాంటిది ఏమనకు అంటే అంత ప్రశాంతంగా మాట్లాడిండ్రండి. కాబట్టి నాకు గురువుగారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటా ఎప్పుడు కూడా. ఏ రోజైనా అసలు కొన్ని మిరాకిల్స్ అయితే మీకు చెప్పినా మీరు నమ్మరు. నేను ఒక 98లో ఒక ఇల్లు కొనుక్కుంటున్నా, ఎక్కడ సుమంగళి ఫంక్షన్ హాల్ దగ్గర. అది ఒక మిరాకిల్ అంటే అది ఇప్పుడు పాపం సార్కి బోర్ కొట్టించినట్టు అవుతుంది. అది అనుకోకుండా మా ఇంటికి వజనపల్లి కృష్ణమూర్తి సేటును నాకు తెలిసి రామయ్య సేటు కావచ్చు, వాళ్ళిద్దరు మా ఇల్లు అడ్రస్ పట్టుకొని వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు, మా ఇల్లు అడ్రస్ కూడా నేనేం చెప్పకుండా మా ఇంటికి వచ్చి ఆ అడ్వాన్స్ నేను రేపు పొద్దున మళ్ళీ మా ఇంటి ఓనర్కి ఇవ్వాలి. దాంట్లో 8,000 నాకు పర్సనల్గా పంపించిండ్రండి. అది ఎట్లా గురువుగారు తెలుసు, ఎందుకంటే అప్పుడు గురువుగారు ఉన్న బిజీ స్కెడ్యూల్లో నాకు ఆ ప్రవేశం అనేది రేర్, అసలు ఒక సెకండ్ అట్లా కనిపిస్తేనే ఎక్కువ నాకు. అలాంటివి ఎన్నో అదృష్టాలు జరిగినాయి. నేను సత్యసాయిబాబా దగ్గర కూడా నేను ఇంటర్ ఫెయిల్ అయ్యి 3 సార్లు ఫెయిల్ అయ్యి ఉన్నా, 3 సంవత్సరాలు. అది ఏదో రాస్తే ఏం రాసిందో తెలియదు, క్వశ్చన్ పేపర్నే 10 సార్లు రాసిన, 36 మార్కులు వచ్చి పాస్ అయిపోయినా, నేను డిగ్రీలో జాయిన్ అయినా. కాబట్టి ఒక ఆర్టిస్ట్కి ఎంత ఆనందం కావాలనో ఇక్కడ ఇండియాలో ఈ వరంగల్ నుంచి నేను చాలా సిగ్నేచర్ చేసి చూపించిందండి. ఇవాళ ఉన్న మన చీఫ్ గెస్ట్ శ్రీనివాస్ సార్ వాళ్ళ డాటర్ తేజస్విని కూడా నా స్టూడెంటే. ఇక్కడ ఉన్న అందరు పిల్లలు దాదాపు 80% పిల్లలు మా దగ్గరే నేర్చుకున్న పిల్లలే. పిల్లలు నేర్చుకున్నారంటే ఏదో నేర్చుకున్నట్టు కాదు, నేను వెళ్ళినా అంటే అది గర్వం అని అనుకోకండి, సారీ, నేను వెళ్ళినా అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చిన్న పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తారు. అది ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 200 మంది పెడితే 6గురికో 7గురికో ఇస్తారు. అందులో మన సిగ్నేచర్ కంపల్సరీ ఉంటుందండి. ఇప్పటి వరకు ఒక 40 పైన CCRT గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్లు వచ్చినాయి. 18 ఇయర్స్ తర్వాత ఉన్న పిల్లలకైతే 1 or 2 వస్తాయండి, ఎంతమంది పెట్టినా. అందులో మన సుబ్రహ్మణ్యం సార్ డాటర్కి కూడా సీనియర్ స్కాలర్షిప్ వచ్చింది, అట్లా 8 వచ్చినాయి. నాకు ఫెలోషిప్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి అంటే ఒక అదృష్టం ఏంటంటే గురువుగారు ఎప్పుడు అనేది, నాయన సంగీతం వినరా, సాహిత్యం గురించి కనుక్కోరా, పురాణ ఇతిహాసాల గురించి కనుక్కుంటే నీకేమన్నా జ్ఞానం వస్తుందంటే, మా డాక్టర్ స్వరూపరాణి గారు ఉన్నారు, నాకు ఎంత తెలిసినా ఏదో తెలియదు అనుకో డౌట్ కావడానికి ఖచ్చితంగా నేను అప్రోచ్ అవుతా, వెంటనే మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ చేసినందుకు నాకేదో గురుగారు దయ అనుకుంటా. గోపీచంద్ సార్ లోపల ఆవహించి ఉంటుంది, ఇలాంటి అవార్డు రావాలని, ఇలాంటి పురస్కారం రావాలని నేను ఏం అనుకోలేదు. కాబట్టి ఇలాంటిది ఏదైనా వచ్చి ఉంటే అది గురువుగారికి మీకే చెందుతుంది. థ్యాంక్స్ అండి. చాలా సంతోషం సార్. ఇలాంటి మహానుభావులు వరంగల్ వాస్తవ్యులై ఉండి, గురువుగారు శిష్యులై ఉండి, అందరికీ స్ఫూర్తిదాతగా ఉండి, కళలని పాతగా కాకతీయ సామ్రాజ్యంలో కళలకి కాణాచిగా ఉండేది కాకతీయ సామ్రాజ్యం. మళ్ళీ ఇప్పుడు వరంగల్కి అలాంటి పేరు మీ వల్ల వచ్చినందుకు మీకు అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లతోటి వారిని కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరో విశిష్ట అతిథి, యువ హీరో, ఛాలెంజింగ్ పర్సన్ శ్రీ సాయిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాయి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇంత విశిష్టమైన దినాన నన్ను ఇక్కడికి స్వాగతించి సన్మానించినందుకు నేను గోపీచంద్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ రిజల్ట్ ఇప్పటివరకు లైఫ్లో జరిగిన రోజుల్లో హ్యాపీయెస్ట్ రిజల్ట్ వచ్చిన రోజే, కానీ దాని తర్వాత అన్నిటికంటే హ్యాపీయెస్ట్ రోజు అంటే ఇదే నాకు. ఎందుకంటే ఇంత వచ్చేటప్పుడు ఏదో ఆశ్రమం ఉంటుందిలే సార్ పిలిచారే వెళ్ళొద్దాం అనుకున్నాను, కానీ వచ్చాక దీనికి ఇంత హిస్టరీ ఉంది, ఇంతమంది మహానుభావులు ఇక్కడికి వచ్చి వెళ్ళారు, ఇంత విశిష్టమైన స్టేజ్ పైన నాకు సన్మానం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఫస్ట్ కింద ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సార్ ఇంత నాలెడ్జ్ ఉంది, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. అది సార్ అభిమానంతో చెప్పినట్టు నాకు అనిపించింది, కానీ అసలు అంత లేదండి. ఇంకోటి ఏంటంటే ఒక మంచి హ్యాబిట్ ఉంది, ఏంటంటే
మీరు సార్ చెప్పిందంతా విని చిన్నప్పటి నుంచి వీడు బుక్స్ ఎక్కువ పట్టుకొని చదువుతుంటాడు, ట్యూషన్లలో తిరుగుతుంటాడు అట్లా అనుకోవచ్చు. కానీ ఒక్క మంచి హ్యాబిట్ ఏంటంటే నేను అవసరమైనప్పుడు మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తాను. అవసరం లేనప్పుడు దానికి ఎంత చేయాల్సిన పనైనా అంత దూరంగా నుంచొని ఉంటాను. అట్లా మీకు లైఫ్లో ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే 9th క్లాస్ వరకు మా ఫాదర్ నన్ను ఎమ్మటిపడి చదువు అంటే అసలు ఒక్కరోజు కూడా లేదు. బుక్ చదువుతున్నాను, డోర్ వేసుకోవడం, బోల్డ్ పెట్టుకొని నిద్రపోవడం, ఇట్లా చేసేవాడిని. కానీ 10thలో ఇంకా ఫాదర్ అనడం కాదు కానీ నాకు అర్థమైంది అది కొంచెం సెన్స్ దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. క్లాస్లో నాకే అర్థమైంది ఇప్పుడు చదవాలి లేకపోతే ఇంట్లో బాగుండదు అని అనిపించింది. సో 10th క్లాస్లో చదువుకున్నాను, 10/10 వచ్చింది. మళ్ళీ ఇంటర్లో అంత ఏ కాలేజ్ అయినా ఏముంది ఇదేనే అది ఇంజనీరింగ్ చెప్తారు కదా అని నాకు అనిపించింది. సో మా ఫాదర్ ఐఐటి అని ఎమ్మడి పడితే పోయి బిట్స్లో పడ్డాను. ఓకే మంచి కాలేజే కానీ అంత అనుకున్న దానిలో పడలేదు. మళ్ళీ ఓకే మంచి కాలేజ్లో ఎంటర్ అయ్యాం. అప్పటికి మనకి బయట చెప్తుంటారు 10th చదువుకో, ఇంటర్ చదువుకో, దాని తర్వాత అసలు ఏం అవసరం లేదు, లైఫ్ సెటిల్ అని చెప్తుంటారు. నేను నిజమే అనుకున్నాను అదంతా. అక్కడికి వెళ్ళాక అర్థమైంది అక్కడ కూడా విపరీతంగా చదువుతున్నారు. కానీ మా ఫాదర్ చెప్పింది నేను రాముడిలాగా భావించి అసలు ఇంటర్ చదివాం కదా ఇంకా అవసరం లేదు మనకి అని చెప్పి ఇంజనీరింగ్ అంతా వదిలేసినాక అందరికీ 9 పాయింట్స్, 8 పాయింట్స్, 9.5 అట్లా వస్తే నాకు మాత్రం 6.5, 5.5, 7 ఫైనల్ ఎండ్ అయ్యేటప్పటికి నా ఇంజనీరింగ్లో 7తో ఎండ్ అయింది. అబ్బో ఇది చాలా జాబ్ కూడా రాలేదండి. అంటే నిజం ఇప్పటివరకు చెప్పని నిజం ఒకటి ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నాను. అందరికీ నేను చెప్పింది ఏంటంటే నేను సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకుంటున్నా, అందుకే జాబ్కి కూర్చోలేదని చెప్పాను. అంటే కొంచెం సేఫ్ ఆన్సర్ ఇచ్చాను అనమాట. కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను కూర్చుంటే జాబ్ ఇవ్వరేమో, మళ్ళీ ఇవ్వలేదు అనే దానికంటే నేనే కూర్చోలేదు అనేది హ్యాపీగా ఉంటుందని అట్లా ఆ డైరెక్షన్లో వెళ్ళాను. సరే ఆ టైం అయిపోయింది. ఫైనలీ ఇంకా డీడే వచ్చేసింది, డెసిషన్ తీసుకునే రోజు. ఇప్పుడు చదవాలి అని తప్పకుండా అర్థమైపోయింది. మరి ఫస్ట్లో చెప్పారు కదా దేవుడు ఇచ్చిన కొంచెం సెన్స్ ఉంటుంది కదా, ఆ సెన్స్ వాడి అమ్మ ఇప్పుడైతే చదువుకోవాలి, సివిల్ సర్వీసెస్ అంటే అంత ఈజీ కాదు అనిపించింది. ప్రతి ఎగ్జామ్కి ఇది ఎస్పెషలీ యూత్కి ఉద్దేశించి చెప్తున్నాను. ప్రతి గేమ్ మనం ఫుట్బాల్ ఆడతాం, హాకీ ఆడతాం, క్రికెట్ ఆడతాం ఇండియన్స్ అయితే. గేమ్స్కి ఎట్లాంటి రూల్స్ ఉంటాయో ప్రతి ఎగ్జామ్కి కూడా అట్లనే రూల్స్ ఉంటాయి. అవి అన్నిటికంటే క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయడం అన్నిటికంటే ఈజీ అవుతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. భవిష్యత్తులో నువ్వు వరంగల్ జిల్లా వాళ్ళని నీ సొంత అన్నదమ్ముల్లాగా భావించి కనీసం తక్కువ 1000 మందిని టాపర్స్ కింద, అంటే సివిల్స్లోనే కాదు దేశంలో ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో నీ వంతు సహాయ సహకారాలు కావాలి. ఈయన మా ఆఫీస్కి వాళ్ళ నాన్నగారు మా ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను ఆయనకి, నీకు డబ్బు కావాలనంటే ఈశ్వరుడు ఇవ్వదలుచుకుంటే ఎన్నో రకాలుగా ఇస్తాడు. నీకు అక్రమ మార్గంలో వచ్చే డబ్బుకు దూరంగా ఉండవు. నీకు సొంత టాలెంట్ చాలా ఉంది. నువ్వు సివిల్స్లలో నువ్వు పనిచేసేటప్పుడు నీ మీద చాలా ప్రెషర్స్ వస్తాయి. అవన్నీ నిర్భీతిగా నిర్భయంగా చేస్తే కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. అవన్నీ రొటీన్ తీసుకో. నీకున్న నాలెడ్జ్ని నీ ఫ్రెండ్స్తో ఒక కంపెనీ పెట్టు. ఆ కంపెనీ బాగా పెరుగుతూ వచ్చినాక నీకు డబ్బు కావాలని అనుకున్నప్పుడు ఈ పరిచయాలు ఇండియా వైడ్గా నీ స్థాయి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితోటి పరిచయాలు అయిపోయిన తర్వాత అవసరార్థం అప్పుడు నువ్వు జాబ్ రిజైన్ చేసి ఆ కంపెనీకి హెడ్గా వెళ్దు. కానీ కావాల్సినంత డబ్బు గురువుగారు ఇస్తారు, ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడు దేనికి కూడా ప్రలోభాలకు గురికాకు, నీ నిజాయితీని అలాగే కంటిన్యూ చేయని చెప్పాను నేను. అప్పుడు అదే చేస్తాడు తను. ఆయన మనకు ఆణిముత్యము, ఓ పెద్ద డైమండ్ మనకు వరంగల్ నగరానికి. తనకి చిన్నపిల్లోడు కాబట్టి తొందరగా సన్మానము లేకపోతే వాటన్నిటినీ ఊరికే చెప్పేస్తాడు. గోపి సార్ నా గురించి ఎక్కువ చెప్పారని. ఇంకో మాట మాట్లాడతా అంట. ఇంకొక లాస్ట్ మాట, నాకు స్పీచ్ ఇవ్వడం కూడా రాదండి. సడన్గా ర్యాంక్ వచ్చినాక ఇక్కడ పడితే అక్కడ మాట్లాడమంటుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. అందుకే ఆ టెన్షన్లోనే ఏదో మాట్లాడదాం అనుకొని సగం మాట్లాడి అయిపోగొట్టి వెళ్ళిపోయాను. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే మనస్తత్వం కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా దేవుడు వెనకాల ఉంటాడు అనేది నేను ఎట్లా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు అసలు ఇప్పుడు అన్నట్టు మాట్లాడడం రాదు.
అసలు ఇంటర్వ్యూకి 3 స్టేజ్లు ఉంటాయి ఎగ్జామ్లో. ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చినప్పుడు చాలామందిని నేను నా ఫ్రెండ్స్ని టీచర్స్ని అందరిని ఏమనుకునేవాడిని అంటే అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ ఇంటర్వ్యూ ఛాన్స్, మాట్లాడడం అన్నిటికంటే కష్టం అని అనుకునేవాడిని. కానీ అదే ఇంటర్వ్యూలో, అంటే గొప్పగా చెప్పట్లేదు, దేవుడు ఎట్లా హెల్ప్ చేస్తాడో చెప్తున్నా, అదే ఇంటర్వ్యూలో 2500 మెంబర్స్లో సెకండ్ టాప్ స్కోర్ వచ్చింది నాకు ఇండియా మొత్తంలో. ఇప్పుడు కూడా అకాడమీలో నేను అంత గొప్పగా ఏం చదవలేదు, క్లాసెస్ వినేవాడిని, ఎగ్జామ్స్కి చదవకుండా రాసేసాను. అకాడమీ అంటే ఇప్పుడు ఐఏఎస్ అకాడమీలో. కానీ ఫీల్డ్ మీద వర్క్ చేయాలి, సర్వ్ చేయాలి అని క్లియర్ ఇంటెన్షన్తో ఉన్నాను. అందుకే దేవుడు డైరెక్ట్ తీసుకెళ్ళి ఫస్ట్ పోస్టింగ్ ఆయన సన్నిధిలో వేసుకున్నాడు. వారణాసి, కాశీలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. అంటే దీస్ ఆర్ ఆల్ సింపుల్ ప్రూఫ్స్ అండి. మీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫోర్స్ మిమ్మల్ని వెనకాల నుంచి నడిపిస్తుందండి. థ్యాంక్ యూ. పర్వదినాన్న మనల్ని అందరినీ కూడా ఈరోజు మంచి సందర్భంలో సమావేశపరిచి, మరి మంచి రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా పంచాంగ శ్రవణం చేశారు. ఇటువంటి మంచి పంచాంగ శ్రవణాన్ని మనందరం వినేటట్లుగా చేసి, మనందరికి కూడా మరి ఉగాది రోజు పంచాంగ శ్రవణం అంటే మీ అందరికీ తెలుసు, చాలా అనేక పుణ్యాల ఫలితం పంచాంగ శ్రవణం ద్వారా వస్తుందనేది కూడా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనల్ని అందరినీ కూడా సమావేశపరిచినటువంటి గోపిచంద్ గారికి, అదేవిధంగా వారి ట్రస్టీ సభ్యులందరికీ, మరి ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మరి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మీరందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి దినదినాభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సార్ చెప్పారు, మరి సారు ముఖ్య అతిథిగా మమ్మల్ని రమ్మని. కానీ ఈరోజు మరి సారు మాకు గోపిచంద్ సారు సోదర సమానులు వారు, మరి వారు పిలిచారు మాకు, ఈరోజు మీరు రావాలి అంటే తప్పనిసరిగా వారి ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. మీలో ఒక సభ్యుడిగా నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క స్థలంతో, అంటే ఈ ఆశ్రమంతో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 1994లో అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఈ సర్వీసు ప్రారంభించడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్గా, ధర్మసాగర్లో ఎస్ఐగా ఫస్ట్. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా మరి 30 సంవత్సరాలు ఇక్కడే సబ్ ఇన్స్పెక్టర్గా, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఏసీపీగా పనిచేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మరి ఈ ఆశ్రమం కూడా, అంటే గురువు గారు కూడా మరి మా పోలీస్ డిపార్ట్మెంటు కావటం, మరి వారు ఎంతో కష్టపడి మరి ఈరోజు ఎన్నో స్థాయిలో ఆక్రమించి, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఏవోగా పెద్ద స్థాయిలో హైదరాబాద్లో మరి డీజీపీ ఆఫీస్ నుంచి వారు స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవడం జరిగింది. అయితే మొదలుగా గురువుగారి శివానంద గురువుగారి విషయం నాకు ఎక్కువ తెలియదు. కానీ ఎప్పుడు కూడా గోపిచంద్ సార్ అంటారు, సార్ పేరు చెప్తారు, గురువుగారు ఆశీర్వాదం గురువుగారు అని. అంటే సార్ మాకు అనేక సందర్భాల్లో చాలా పరిచయం గోపిచంద్ సారు. నేను అడిగినప్పుడు సరే సార్ తోటి కూడా మరి అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినారు గురువు గారు అని విషయం మాకు తెలుసు. సార్ బోధనలు చేస్తారు కానీ సార్ యొక్క పర్సనల్గా మాకు ఇంటరాక్షన్ లేదు. మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సార్ పరిచయం బాగా ఉంది. వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. చాలామంది కూడా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, చాలామంది కూడా మరి రాజకీయ నాయకులు కూడా, శాసనసభ్యులు, మంత్రులు ఆ రోజు కూడా వారి శిష్యులుగా ఉన్నారు. మరి సారు శుభాఖ్యం చెందినప్పుడు అది బహుశా జూన్ 9వ తారీఖు నాడు 2015వ సంవత్సరం రోజు. ఆ రోజు కూడా మేము ఇక్కడికి రావడం బుద్ధ ప్రసాద్ గారు, మరి ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. వారితో పాటు చాలామంది కూడా ఇక్కడికి మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఇక్కడికి కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది.
ఇదంతా ఒక ఎత్తు. సరే, ముఖ్యంగా చాలామంది కూడా గురువుగారు గురించి తెలుసుకోవాల్సిన, ఆయన బోధనల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. నేను కూడా గురువుగారి గురించి మొదటగా తెలుసుకున్నప్పుడు సరే వారి యొక్క స్పీచెస్ ఆల్ ఇండియా రేడియోలో వారి యొక్క స్పీచెస్ మన వాల్యూమ్స్గా వచ్చినాయి. దాదాపు 10 వాల్యూమ్స్ దాకా ఉంటాయి. అవి కూడా చాలా అద్భుతమైనటువంటి స్పీచెస్ అవి. అంటే ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి ఏ విధంగా బతకాలి, ఒక మనిషి మరి ఈ ప్రపంచం మీద మనం వచ్చాము, ఈ భూమి మీదకి ఒక మనిషి రూపంలో, అంటే అన్నిటికంటే జన్మలు మానవ జన్మలే అన్నిటికంటే ఉత్తమమైన జన్మ. అంటే మనిషిని ప్రేమించాలి. అటువంటి విషయంలో అంటే మనం వారి బోధనలు ఎట్లా ఉంటాయో చాలా సరళీకృతంగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతాయి. నన్ను భాగస్వామిగా చేసినందుకు గోపిచంద్ సార్కి, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ముందు కూడా కొనసాగించాలి. దానికి తప్పనిసరిగా మా అందరి సహకారం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारिणं भजे पुराणवारणम्. नितान्तकान्तदन्तकान्तिमन्तकान्ततात्मजम् अचिन्त्यरूपमन्तहीन मन्तराय कृन्तनं हृदन्तरे